చల్లగా. జోషిక ఎంత గ్రాస్పింగ్ పవర్ ఈ పిల్లల్లోనూ. జానకమ్మ గారు ఎన్ని వేరియేషన్స్ ఇచ్చారో అవన్నీ పాడేసావు నువ్వు. థ్యాంక్ యూ సార్. బ్రిలియంట్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు. చరణ్, నేను ఫస్ట్ చంద్రబోస్ గారు వారి స్పందన, సునీత వాళ్ళు తెలియజేస్తారు. అంటే వీళ్ళు స్పందన తెలియజేసేటప్పుడు ఇదివరకు నేను ఒక ఎపిసోడ్లో
ఆడియన్స్లో తల్లిదండ్రులతో కలిసి కూర్చున్నట్టు అక్కడి నుంచి వింటే ఎంత కటువుగా వినబడుతుంది లేదా ఎంత మృదువుగా వినబడుతుంది అన్నది నేను సౌండ్ చెక్ కోసం, ఎమోషనల్ చెక్ కోసం అనుకోండి, ఏమని అనుకోండి, నేను అక్కడ ఆ అమ్మాయి దగ్గర నిలబడతాను. అప్పుడు వీరి స్పందన తెలియజేస్తారు. జోషిక, హాయ్ సార్. నీకు ధన్యవాదాలు. ముందు థ్యాంక్స్. ఎందుకు సార్? ఎందుకంటే నేను చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నా ఎదురు చూపులు, నా కలలు, నా నిరీక్షణ అంతా ఈరోజు ఫలించింది. ఎందుకంటే ఈ నీరాజన సినిమాలోని పాటలు చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ప్రతి పాట బాగుంటుంది, ఒక అమృతమే ప్రతి పాటలోనూ. అలాంటి పాటలు ఎందుకు రియాలిటీ షోలో పిల్లలు పాడటం లేదు, ఎప్పుడు పాడతారని ఎదురు చూస్తున్నాను. నా ఎదురు చూపులు ఈరోజు నీ పాట ద్వారా ఫలించాయి. అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నా. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. అసలు చిన్న చిన్న సంగతులు, చిన్న చిన్న గమకాలు, అసలు గొంతే ఎంత బాగుందో ఈ పాటకు. నీకు ఎంత బాగా నప్పిందో ఈ గొంతు ఈ పాటలో. ఒకే ఒకటి ఏంటంటే సంధ్యా సమీరాలలో ఆ సంధ్యా దగ్గర అదొక్కటే ఒక ఒత్తు మర్చిపోయావు. మిగతా అంతా చాలా బాగా పాడావు. కీరవణ గారు, నేను, సునీత గారు ఎంత సంతోషించావు నువ్వు పాడుతుంటే. మురిసిపోయావు. మా అమ్మాయి పాడుతున్నట్టుగా చాలా ఆనందం కలిగించావు మా అందరికీ. నువ్వు ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, చాలా దూరం ప్రయాణిస్తావు నువ్వు. థ్యాంక్ యూ సార్. మంచి పాటలు ఎంపిక చేసుకో, చక్కగా క్రమశిక్షణతో మంచిగా పాడు, చాలా దూరం ప్రయాణిస్తావు. ఆ ప్రయాణం మన అడుగుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సార్. సునీత గారు, మీ జడ్జ్మెంట్. జడ్జ్ చేయడానికి ఏమీ లేదు ఇక్కడ, జస్ట్ విని ఆనందించడం అంతే. నాకు గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా అన్న ఆ పాట విన్నావా నాన్న నువ్వు? లేదు మామ్. ఓకే, విను తర్వాత ఎప్పుడన్నా. ఓకే మీ అమ్మగారు వాళ్ళు వినే ఉంటారు ఖచ్చితంగా, ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా. అందులో జానకమ్మ చిన్న పిల్ల గొంతులు కూడా పాడతారనమాట. ఆ చిన్న బాబు వచ్చి అక్కడ పాడుతున్నట్లుగా అనిపించింది. బుజ్జి గోవు, బుజ్జి దూడ, బుజ్జి, ఎంత అందంగా పాడావంటే చెప్పలేను నాన్న. నాట్ అన్ ఆర్టిస్ట్ ఫర్ ష్యూర్ అని నా కూతురు చాలా బాగానే పాడుతుంది. సార్ వారి సంగీత దర్శకత్వంలో కూడా పాట పాడడానికి అవకాశం ఇచ్చారు. నా కూతురు ఎప్పుడు ఇంకా పాడితే బాగుండు కదా అని నాకు ఎందుకనో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ నువ్వు అక్కడ ఈరోజు అలా నిలబడి నాకు అదే ఫీలింగ్ కలగజేసావు. నా కూతురు పాడింది, నేను సంతోషించాను లాగా. థ్యాంక్ యూ. అంత ఆత్మీయంగా, ఎంత ఐ డోంట్ నో, ఇక్కడి నుంచి ఎందుకో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది నేను చూస్తుంటే, నీ పాట వింటుంటే. థ్యాంక్ యూ మ్యామ్. అంత ముద్దుగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఏంటి సార్, సౌండ్ చెక్ అయిపోయిందా? సార్, మీరు ఇక్కడ ఉన్న దాని వల్ల జడ్జ్మెంట్ మారిందని నా అభిప్రాయం సార్. అది కొంచెం అంటే పాజిటివ్గా మారిందా? పాజిటివ్ గా మారిందేమో కొంచెం. వాళ్ళు లేదు, మేము ముగ్గురు కూడా అమ్మాయి పాడుతుంటే ఎంజాయ్ చేసాం. సూపర్. అందులో అనుమానం ఏం లేదు. వాళ్ళు జడ్జెస్ అంటే వాళ్ళు చాలా నెకార్సైన. జోషిక, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. షేకండి. ఓకే, అయిపోయింది జడ్జిమెంట్. నేను వేరే టాపిక్ మాట్లాడుతున్నాను. ఇక్కడున్న 11 మందిలో నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? సార్ ఇక్కడ అంటే ఈ పాడుతా తీయగా రిహార్సల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నీకు ఒక ర్యాపో అంటే ఒక సాన్నిహిత్యం, క్లోజ్నెస్ వచ్చి ఉంటుంది కదా ఒకళ్ళతో? ఉంది సార్. ఎవరు ఒకళ్ళు? అంటే అందరూ నా ఫ్రెండ్సే, కానీ ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ అయినది సాత్విక, ప్రతిక, ఆద్య, తన్య. నలుగురు చెప్పావు. అంటే వీళ్ళందరూ గ్యాంగ్ గా సూపర్ గా వాగుతూనే ఉంటారు సార్. ఎక్కువ పరిచయమైనది అయితే సాత్విక, ప్రతిక. ప్రతీక. ఓకే, ప్రతీక. ఓకే, ప్రతీక డ్రామా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రిజల్ట్స్ చెప్పట్లేదు, ఇంకా చాలా ఉంది కదా జర్నీ. బట్ నేను చెప్పేది ఏంటంటే, సపోజ్ ప్రతీక కదమ్మా, ప్రతీక ఎలిమినేట్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు నువ్వు ఏడుపు వస్తుందా? అంటే బాధ అవుతుంది, కానీ ఇప్పుడిప్పుడే పరిచయం అయింది కదా, ఏడుపు మాత్రం రాదు సార్. ఓహో, మంచి క్లారిటీ ఉందమ్మా. నేను అనేది ఏంటంటే, ఎలిమినేట్ అయినప్పుడు ఎందుకు బాధ వస్తుంది మనకి అంటే, వాళ్ళని ఇంకా మనం కలవమనా? కాదు సార్, అంటే మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది కలవడానిక? సింగింగ్ కాంపిటీషన్లో పాడడానికి. మరి అయినప్పుడు మరి ఒక మనిషి దూరం అవుతున్నప్పుడు నువ్వు ఎందుకు బాధపడ్డావు? ఆ మనిషి హ్యాపీగా దూరం అవుతుంటే నువ్వు ఒక అంటే మనిషి కొంచెం క్లోజ్ అయినప్పుడు బాధ ఉంటుంది సార్. ఎంత బాధ ఉన్నా ఓన్లీ టెంపరీ. ఎందుకంటే వాళ్ళు మనల్ని లైఫ్లో కలుస్తూనే ఉంటారన్న దానికి ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను.
నువ్వు ఏ వ్యక్తి అయితే దూరం అయిందని నువ్వు బాధపడ్డావో ఆ వ్యక్తి ఎక్కడన్నా మనకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన దగ్గర ఉండొచ్చు. పిలుద్దాం మరి. ఎవరిని సార్? అదే నీకు ఇష్టమైన వ్యక్తిని, ఏ వ్యక్తి అయితే నువ్వు కొంచెం దూరం అయ్యాను నీకు ఏడుపు వచ్చిందో ఆ వ్యక్తిని పిలుద్దాం. వెల్కమ్ ప్రవల్లిక గారు. Joshika, how is మీ the ఇద్దరి Josh? మధ్యన నేను ఉండను, అక్కడ వెళ్ళి కూర్చుంటాను. మీ హ్యాపీగా మీరు మాట్లాడుకోండి పాత విషయాలు. నేను ఉండొచ్చా సార్? థ్యాంక్ యూ సార్. ఎవరు వీరు, ఎవరు చెప్పు, పరిచయం చేయ అందరికీను. మ్యామ్, సో దిస్ ఇస్ పార్థ తీయగ. సో దెర్ ఆర్ మమ్మల్ని కాదు పరిచయం చేయాల్సింది, ఆవిడెవరండి మా అందరికి పరిచయం చేయాలి. Okay, this is my 6th class teacher Pravalika ma'am. She is also my maths teacher. She teaches very good maths and I love her. బాగానే మ్యాథ్స్ నేర్పిస్తారనమాట మీరు. చాలా బాగా నేర్పిస్తారు. అవునా? ఇప్పుడు మరి ఇందాక కీరవాణి గారు అన్నారు మీరు డిస్టెంట్ అయిపోయారు, బాధపడుతున్నావు అని. ఎందుకు డిస్టెంట్ అయ్యారు మీరు? నేను 6th నుంచి 7thకి వెళ్ళాను. సో ప్రవళిక మామ మ్యాథ్స్ టీచర్ కాదు, క్లాస్ టీచర్ కాదు. సో అందుకే. ఈవిడ నీ ఫేవరెట్ టీచర్? నా ఫేవరెట్ టీచర్. స్కూల్లోనే మొత్తం ఈవిడే నీకు ఇష్టం? అవును. ఓకే, మరి నువ్వు ప్రమోట్ అయ్యావు, వారు ప్రమోట్ అవ్వరా? టీచర్లు ప్రమోషన్ ఉండదా వాళ్ళకి? టీచర్ ప్రమోషన్స్ ఉండరు, ఎందుకంటే వాళ్ళు పర్టికులర్ గ్రేడ్కి నేర్పిస్తారు. 6th స్టాండర్డ్కి పర్టికులర్గా ఈ మ్యాథ్సే ఉంటుందన్నమాట. అవును. అంటే ఆవిడకి 7th స్టాండర్డ్ మ్యాథ్స్ రాదు మీకు? వస్తుంది, కానీ కొన్నిసార్లు అంటే ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పినట్టు వినాలి. సో ప్రిన్సిపల్ మ్యామ్ ఏం చెప్తే టీచర్స్ అది చేయాలి. మ్యామ్, మా పిడుగు. మీ పిడుగు ఎస్ సార్. మోటార్ మౌత్ అంటాము, అది ఆగుతుందా మీ మోటార్ ఎప్పుడైనా? అస్సలు ఆగదు సార్. మరి ఈ గ్యాప్ స్టాప్ లేదు. మరి ఈ గ్యాప్లో మ్యాథ్స్ ఎలా నేర్పిస్తారు మీరు? అంటే క్లాస్లో సబ్జెక్ట్ వైజ్ వెరీ గుడ్, కూర్చుంటుంది కరెక్ట్గా, తన పని తను చేసుకుంటుంది, వింటుంది. బట్ ఎప్పుడైతే మనకి బ్రేక్ టైం అట్లా ఉంటుందో చూపించేస్తుంది, విశ్వరూపం చూపిస్తుంది. జోషిక మీ ఫేవరెట్ స్టూడెంటా? నేను ఇప్పుడు ఒకరి పేరు చెప్పలేదు sir. ఎలా ఎందుకు చెప్పలేరు? అంటే ఉన్న క్లాస్లో ఉన్న 39 మెంబర్స్ నా ఫేవరెట్ స్టూడెంట్స్. 39 మెంబర్స్ ఉన్నారా? ఎస్ సార్. వావ్. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ బిగ్ క్లాస్ రూమ్. వెరీ బిగ్ క్లాస్ రూమ్. మీరు మాట్లాడేది వినపడుతుందా బ్యాక్ బెంచర్స్కి? అంత లౌడ్ వాయిస్ సార్ మనది. ఇక్కడ కొంచెం తగ్గింది. మేడం ఇవాళ వస్తున్న సంగతి నీకు తెలుసా? తెలీదు సార్. తెలీదా? సర్ప్రైజ్ అయ్యావా? Yes, ఎలా sir. సర్ప్రైజ్ అయ్యావు? అంటే నేను స్కూల్కి వెళ్ళలేదు కదా, మ్యామ్కి ఎలా తెలిసింది, మ్యామ్ ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు చెప్పారు? ఎలా వచ్చారు? కార్లో. కార్లో. ఇప్పుడు మీ మ్యాథ్స్ స్టూడెంట్ పాటలు పాడతారు, మ్యాథ్స్ టీచర్ పాటలు పాడతారా? పాడదు సార్. ఎందుకు మేడం? గొంతు బాగుంది, గంభీరమైన గాత్రం ఇది. ఉంది సార్, కానీ పాటల సైడ్ ఎప్పుడు అంతా వెళ్ళలేదు. చాలా మంది పాడుతా తీగ వేదిక మీద ఎక్కి పాడాలి అని వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి. మీకు ఆబ్వియస్లీ మీకు ఇటుపక్క ఈ సిలబస్లో మీరు లేదనుకోండి, సార్ అది. బట్ ఎక్కారు కాబట్టి, ఈ స్టేజ్ మీరు ఎక్కారు కాబట్టి ఏమైనా ఒక రైమ్ ఏమైనా పాడగలరా? మ్యాథ్స్ మీరు ఎలా నేర్పిస్తారు వీళ్ళకి? ఏమైనా మ్యూజికల్గా ఏమైనా నేర్పిస్తారా? లేదు, అది కూడా లేదు. అంటే ఈ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇఫ్ ఒక టాపిక్ పర్టికులర్లీ ఉంటే ఎస్ సార్, వి యూస్ డిఫరెంట్ మెథడాలజీస్ టు టీచ్ to the Was students. music one of it? As of now, yes. Till now we didn't use it, but yes, in English and all use చేస్తాము. నువ్వు నేర్పిస్తావా? మ్యూజిక్ నేర్పిస్తావా? నేర్చుకుంటాను సార్. ఐ విల్ బి హ్యాపీ. ఏదైనా ఒక 2 లైన్లు నేర్పించు, తను కూడా కలిసి పాడుతుంది. ఘల్లు ఘల్లునా ఘల్లు ఘల్లునా గుండె మ్యామ్ శృతి తగ్గియాలి. ఘల్లు ఘల్లునా గల్లు గల్లునా గుండె జల్లనా గుండె జల్లనా పిల్ల ఏడు తుళ్ళి పడ్డది. పిల్ల ఈడు తుల్లి పడ్డది. మీరు తెలుగు కాకుండా మ్యాథ్స్ కిందకి వెళ్ళారా? ఇప్పుడు అర్థమైంది. Ma'am, it has been a pleasure meeting you. Thank you so and much, I'm sir. sure you're having great fun with these children. Every day. And I just want to add one thing here. మా హెడ్ మినిస్టర్స్ ఏమంటారు అంటే జోషికా ఈజ్ ఆర్ లతా మంగేష్కర్ అని చెప్తారు సార్ అండ్ మ్యామ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సీ హర్ హియర్ టుడే.
And I wish and pray you come back to school with the trophy, Joshika. All the very best. ఓకే మ్యామ్. బాగా పాడుతోంది, ఇంకా లతా మంగేష్కర్ అవ్వలేదు. మీ హెడ్ మిస్ట్రెస్ మాకైతే లతా మంగేష్కర్ సార్ మీ మా స్కూల్ స్కూల్లో ఎంత టాలెంట్ ఉందో తెలిసిపోయింది మేడం మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ ఐ విష్ యూ స్టే బ్యాక్ అండ్ వాచ్ ద రెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. సార్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చుంటావా నీ ఫ్రెండ్స్తో, లేకపోతే మ్యామ్తో కూర్చుంటావా? నేను కంటెస్టెంట్ కాబట్టి ఇక్కడే కూర్చుంటా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, ప్లెజర్ మీటింగ్ యూ. All the best. థ్యాంక్